డీటెయిల్డ్గా మాట్లాడడానికి మనతో ఉన్నారు అనలిస్ట్ ఎంజీ రావు గారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఎంజీ రావు గారు, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా చాలా వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పిన ఈ 4 వర్గాల్లో ఎక్కువగా కూటమి గెలవడానికి కారణమైంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది జగన్ పాలన మీద, మహిళల్లో, రైతుల్లో, యువతలో కూడా. సో చాలా హామీలు ఇచ్చింది కూటమి అప్పుడు, తర్వాత గెలిచింది. కానీ ఈ ఏడాదిలో వాళ్ళకి సంబంధించి సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు కాలేదు. వాళ్ళు తృప్తిగా ఉన్నారా, లేకపోతే ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కదా, ఓకే అమలు చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళలో ఏదైనా అసంతృప్తి ఉందా అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మహిళలు, యువత, ఉద్యోగులు వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఉన్న వైసీపీ ప్రభుత్వ సమయం 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో ముఖ్యంగా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా యువత. వీళ్ళలో ఉన్న అసంతృప్తి జ్వాలల్ని చాలా చక్కగా ఒడిసి పట్టుకొని ప్రతిపక్షంగా, అప్పుడున్న ప్రతిపక్షంగా అంటే కూటమి, జనసేన అని, టీడీపీ అని, బీజేపీ చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని ఇంత ఒక అద్భుతమైన మెజార్టీ, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని సంపాదించుకుందండి. 175 సీట్లకు గాను 154 సీట్ల వరకు, అంటే 11 మినహాయిస్తే మొత్తం సీట్లన్నింటినీ తీసుకోవడానికి కారణం ఏంటంటే 164 సీట్లని ఒకటేనండి, ఈ యువతలోనూ ముఖ్యంగా ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి. ఈ అసంతృప్తి జ్వాలల్ని జాగ్రత్తగా తీసుకుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం పూర్తయింది, ఏడాది పూర్తిగా వస్తుంది. ఈ ఏడాది సమయంలో ఈ యువత, ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి ఎందుకు లోనయ్యారు అంటే ముఖ్యంగా టీచర్లు. ఎందుకంటే అప్పుడు డిఏలు ఇవి కరోనా సమయం వల్ల కొంచెం 2 సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన వాళ్ళకి శాలరీలు సక్రమంగా సమయానికి వచ్చేవి కావు. కానీ వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి ఉండేది. అంటే వాళ్ళు అసలు జాబ్ చేస్తున్నామా, 24 సంవత్సరాలు జాబ్, 24 గంటలు చేస్తున్నామా అనే ఫీలింగ్ ఒకటి ఉండేది టీచర్లకి అనమాట. మళ్ళీ ఆ టీచర్లకి సెలవుల్లో కూడా వేరే పనులు, చాలా భయంకరమైన పరిస్థితి టీచర్లు అలుముకుంది. టీచర్లు అంటే చాలా ప్రధానమన్నమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల ఎంప్లాయీస్ ఉంటారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 8 లక్షల మంది ఉన్నారు. 8 లక్షల్లో 4.3 లక్షల దాకా ప్రభుత్వ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే 1,50,000 దాకా 2 లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. మిగిలినంతా విలేజ్ సెక్రటరియట్ అనమాట. అంటే చాలా ఎంప్లాయీస్లో ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ. అదే తెలంగాణ చూసుకుంటే ఎంప్లాయీస్ 3 లక్షల మందే మాత్రమే ఉంటారు, అక్కడ 8 లక్షలు. ఎందుకంటే విలేజ్ సెక్రటరియట్, వీళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండడం వల్ల. అది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగ సమయం చాలా ఎక్కువ అని చెప్పొచ్చు అనమాట. అంటే ప్రభుత్వం ఉద్యోగులకి చెల్లించేవి చాలా కష్టం కూడా, ఎందుకంటే ఎంప్లాయీస్ సైజు ఎక్కువ, పరిమాణం ఎక్కువ. ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఏమైందంటే చాలా అసంతృప్తి జ్వాలలు ఉండేవి అనమాట. వాళ్ళకి డిఏలు, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ పాలసీ సక్రమంగా సరిపోవడం, పారదర్శకంగా జరగకపోవడం, అవి కూడా పోస్ట్పోన్ చేయడం, శాలరీలు ఎప్పుడు కూడా 1వ తారీఖు రావాల్సిన 20 రోజులు 15 రోజులు లేట్ అవ్వడం, ఒక్కోసారి 2-3 నెలలకి వేయడం. ఇది రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఇంత తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నదాన్ని ఒడిసిపట్టుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టీచర్స్ మీద ఈ ఒత్తిడి అనేది తగ్గింది, వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. డిఏలు సక్రమంగా వస్తున్నాయి, శాలరీలు కూడా సక్రమంగా వస్తున్నాయి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ పాలసీ కూడా పారదర్శకంగా జరిపించడానికి తీవ్రమైన ఇప్పుడు జూన్ జరుగుతూ ఉన్నాయి. అది కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉండేటట్టు ఇటు అందరూ డిప్యూటీ సీఎం గారు చూస్తున్నారన్నమాట. అంటే ఎంప్లాయీస్లో అసంతృప్తి ఉంటే గవర్నమెంట్ ఎలా చేంజ్ అవుద్ది అనేది లెసన్ అనమాట. అందుకనే కూటమి చాలా జాగ్రత్తగా ఉంది. ఇదోటి. ఇక యువతకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు ఈ ఏడాది కాలంలో అనేది మీ అబ్జర్వేషన్. ఒక కాలర్తో మాట్లాడదాం, తర్వాత యువత, రైతులు, మహిళల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రాజేష్ కాల్ చేశారు రాజమండ్రి నుంచి. రాజేష్ గారు నమస్కారం అండి. డైరెక్ట్ పాయింట్కి వచ్చేయండి, ఎంజీ రావు గారితో మాట్లాడండి. డైరెక్ట్ పాయింట్ ఏంటంటే అండి, మామూలుగా హామీలు ఎన్నో ఇచ్చారు, ఇప్పుడు హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అంటే చాలా మంది డెవలప్మెంట్ కావాలి మాకు, హామీలు ఏం ముఖ్యం కాదు, డీబీటీ ద్వారా ఉపయోగం ఏం లేదు అని అడుగుతున్నారు. ఒకసారి నా కాల్ కట్ చేయకండి, నేను ఒక మాట చెప్తాను. డెవలప్మెంట్ అంటే ఓన్లీ రాజధాని కట్టడమే డెవలప్మెంట్ అండి. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది సామాజిక డెవలప్మెంట్, లేదా ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇవన్నీ కలిస్తేనే స్టేట్ డెవలప్మెంట్ అవుతుందండి. అంతేగాని ఓన్లీ రాజధాని కట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే, ఇప్పుడు మేము రాజమండ్రిలో ఉన్నాం,
మేము హైదరాబాద్ లో పనిచేస్తున్నాం. ఇప్పుడు అమరావతిలో కంపెనీలు వస్తే అమరావతికి వెళ్తాం. 30,000 40,000 వస్తది. అక్కడ 10-15,000 రెంట్కి అయిపోద్ది. మిగతా దాంతో మేము ఎలా బతుకుతాం? అదే రాజమండ్రిలోనే డెవలప్ అయింది అనుకో, మా ఇంటి దగ్గర ఉండి మేము చేసుకోవటానికి ఉపయోగం ఉంటది. అంటే ఇప్పుడు హామీలకి ఎందుకు నెరవేర్చట్లేదంటే డెవలప్మెంటే ముఖ్యం, హామీలు ముఖ్యం కాదంటున్నారు. ఇప్పుడు పేదవాడు ఎట్లా డెవలప్ అవుతాడు ఎకనామిక్ గా, సామాజికంగా ఎకనామిక్ గా వీక్ ఉన్నప్పుడు. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇక్కడ సామాజికంగా ఏమైందంటే గ్రామాల్లో ఇది చాలా దారుణమైన విషయం అండి. ఎలా అయిపోయిందంటే ఒక ప్రభుత్వం ఉంటేనేమో అసలు మామూలుగా గ్రామాల్లో ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, ఒక కులం అంతా కూడా ఒక సైడు, ఇంకో కులం అంతా కూడా ఇంకొక సైడు, ఇంకో కులం అంతా కూడా ఇంకో సైడు. ఇది అన్ఫార్చునేట్లీ ఇలా అయిపోయింది. ఇలా అయిపోతుందో ఏమైందంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ క్యాస్ట్ పీపుల్ అందరూ ఒడిసి పట్టుకునేవారు. అంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా వస్తే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక క్యాస్ట్ ఇది మాకు అధికారము అన్నట్టు ఫీలింగ్ గ్రామాల్లో కలుగుతుందండి. ఇది వాస్తవం. అది దీన్ని కొంచెం మనం ఏం చేయాలంటే పొలిటీషియన్స్ అందరినీ కలిపేసుకోవాలి. అన్ఫార్చునేట్ గా ఏమైందంటే, ఇది వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అన్న వాళ్ళు, వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు తక్కువగా చూస్తున్నారు వీళ్ళు అని ఫీల్ అవుతున్నారు. ఇంకో విషయం అండి, డెవలప్మెంట్ లో ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. అది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అంటే పర్యావరణానికి సంబంధించిన డెవలప్మెంట్ అనేది ఆయన తీసుకుంటున్నారు. ఇవన్నీ కలిస్తేనే డెవలప్మెంట్ అండి. అందులోనే డిపిటి కూడా ఉండాలి. ఒక పేదవాడు పైకి ఎదగాలంటే వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడు ఎలా ఎదుగుతాడు? ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉందా? అంటే గవర్నమెంట్ జాబ్లు, అన్ని గవర్నమెంట్ జాబ్లు ఇచ్చే పరిస్థితి ఉందా అంటారా? లేదు కదా. దీన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్తాను. ఇంకో విషయం అండి, రేషన్ వాళ్ళు ఎందుకు ఆపేశారంటే చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే, మామూలుగా రేషన్ అక్రమంగా తరలిస్తున్నారు. అందుకు రేషన్ అక్రమంగా తరలిస్తుంటే డీలర్లు కూడా తరలిచ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిన్న కాక మొన్న అన్ని దినపత్రికలో ప్రచురం అయ్యాయి. ఇంకోటి, రైల్లో అక్రమ నివారణ జరుగుతుందని రైలు వ్యవస్థను ఆపేస్తామండి, లేదంటే ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని ప్రభుత్వాన్ని రద్దు చేస్తామా అంటే అది కరెక్ట్ కాదు. ఆ ఆన్సర్ కరెక్ట్ కాదు. చెప్తే డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయని చెప్పండి, అంతేగాని అక్రమం జరుగుతున్నాయి. అక్రమం ఎలాగ ఆపాలో చూడాలి. కానీ ఇప్పుడు వీధిలోకి వచ్చి ఇచ్చేవారు రైటే, ఇప్పుడు లైన్ లోకి వెళ్ళి నించోవాలి. అక్కడ సిగ్నల్ రాకపోతే మళ్ళీ రండి అంటున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. ఆడవాళ్ళు వెళ్ళి మూటలు మోసుకొస్తున్నారు. ఇవన్నీ కరెక్టేనంటారా? ఆలోచించమని అడుగుతున్నానండి. చాలా వ్యాలిడ్ పాయింట్. రమేష్ గారు, మీరు మామూలుగా టచ్ చేయలేదు, అన్ని పాయింట్లు టచ్ చేశారు. చాలా పెద్ద పెద్ద విషయాలు టచ్ చేశారు. ఫస్ట్ మీ పాయింట్ ఏంటంటే అభివృద్ధి ఉందా లేదని అడిగారు కదా. ఒకటి ఉంటుందండి, మీరు ఇది కూడా మాట్లాడారు, ఏది అందరికీ అభివృద్ధి ఇది కూడా ఉండాలని. యాక్చువల్గా ఉండేది ఏంటంటే, అది ఆర్థిక శాస్త్రంలో కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు రాజకీయ నాయకులు వాళ్ళకి తెలిసినా కొంతమంది చెప్పరు, కొంతమంది చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇవి తెలుసు. అందులో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, అది కూడా చెప్పారు మీరు. ఎన్విరాన్మెంట్ 4 రకాలు ఉంటాయి అన్నమాట. వృద్ధి అంటే డబ్బులు పెరగడం, అంతే. ఆ డబ్బులు పెరగడం, మన జేబుల్లో 10,000 1,00,000 పెరగడం అనమాట. అభివృద్ధి అంటే ఆ డబ్బుల్ని, వృద్ధి ద్వారా వచ్చిన డబ్బుల్ని విద్యా వైద్యంలోకి మళ్ళిస్తే మానవ వనరులు కూడా అభివృద్ధి, అది అభివృద్ధి. ఇక సమ్మిళిత అభివృద్ధి అంటే ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చేరడం. మీరు మాట్లాడారు అది కూడా, ఒక్కో క్యాస్ట్ ఇది అని. ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ వస్తున్నాయి, ఒకడికే వస్తున్నాయా? సమ్మిళిత అభివృద్ధి లోపం ఇండియాలో కూడా ఉంది అది. రెండోది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సస్టైనబుల్ అంటే సమగ్ర అభివృద్ధి అంటారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఎన్విరాన్మెంట్ కూడా ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఇన్ని అంటే వృద్ధి, అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంటు, సమ్మిళిత అభివృద్ధి, ఈ 4 రకాలు ఒకేసారి జరుగుతున్నాయా లేదని మీరు క్వశ్చన్ చేశారు. వండర్ఫుల్ అండి. ఓకే, మీ బాధ నాకు అర్థమైంది రమేష్ గారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజధాని అభివృద్ధి అయినంత మాత్రాన అభివృద్ధి జరగదు, అది కరెక్ట్. అది కానీ ప్రస్తుత కూటమి, మేము చాలా నిష్పక్షపాతంగా చెప్తున్నాను, అందుకే మీ కాల్ అంతా మేము చాలా జాగ్రత్తగా విన్నా, చాలా విషయాలు టచ్ చేశారు. అది ఒకటి ఏంటంటే, ఈ రాజధాని డెవలప్మెంట్ అంతా అయినంత మాత్రాన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అంతా 1,62,000 చదరపు కిలోమీటర్ల ఒక చిన్న పెద్ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంత ఉన్న అభివృద్ధి చెందదు. ఒక దేశం అంత సైజు ఉంటుంది. అది అభివృద్ధి చెందాలి అంటే మొత్తం భూభాగం అంతా సమానమైన అభివృద్ధి జరగాలి, ఎన్విరాన్మెంట్ జరగాలి, అది అనమాట. అందుకే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఒక రాజధాని కాదు ముఖద్వారంగా ఉండేది, స్వర్ణాంధ్ర అని ఒక విజన్ పెట్టుకుని ముందుకెళ్తుంది. ఈ స్వర్ణాంధ్రలో ప్రతి జిల్లాకి ఒక్కొక్క పాలసీ పెట్టారు, ప్రతి ప్రాంతానికి ఒక్కొక్కటి పెట్టారు.
అందులో మళ్ళీ వివిధ రంగాలు, వ్యవసాయ రంగం, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీసెస్ సెక్టారు, న్యూ టెక్నాలజీస్ ఇవి పెట్టారు. తర్వాత ఇందులో సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్త్రీలకు, యువతకి ఇదంతా పెట్టారు. ఒక రకంగా వెళుతుంది అభివృద్ధి. పేపర్ మీద మాత్రం సూపర్ ఉంది. అది కూడా అది ఇంప్లిమెంట్ కావాలి, అమలు కావాలన్నమాట. ఓ పోలవరం డ్యాము నీటి పారుదల ఉంటుంది, మినరల్ పాలసీ అని ఇవన్నీ ఉంటాయండి. సమగ్ర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి ఉంది, అన్నీ ఉంది. అటు సెంట్రల్ గవర్నమెంట్ వికసిత భారత్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. అభివృద్ధి అంటే స్టేట్ వల్ల కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. ఇక రెండోది మీరు కోటా అన్నారు. ఓకే, రైల్లో దొంగతనాలు జరుగుతున్నాయని రైలు ఆపేస్తామని. ఇక్కడ ఏంటంటే ఈ ఫెయిర్ షాప్స్ సంబంధించి, కోటాలకు సంబంధించి వాళ్ళు ఏంటంటే ఈ వాహనాలను ఆపారు. మొత్తం వాళ్ళు కోటా సిస్టమ్ని ఏదో ఆపలేదు. అది ఆపటం కుదరదు. వాళ్ళు సబ్సిడీ బియ్యం అని, ఆయిల్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళు అదేంటంటే మనం పెట్టేదాన్ని కరెక్ట్గా వెళుతుందా, ఎవరికి బెనిఫిషియరీస్కి వెళ్తుందా, ఎవరినైతే లక్ష్యంగా పెట్టుకున్నామో వాళ్ళకి ఇవి చేరుతున్నాయా లేదనేది ఇంపార్టెంట్. చేరడంలో గంట లేట్ అయినా, ఒక రోజు లేట్ అయింది కాదు. ఆ మంత్లో 15 రోజులు కరెక్ట్గా లబ్ధిదారులు అంటాం చూడండి, బెనిఫిషియరీస్. ఆ బెనిఫిషియరీస్కి బెనిఫాక్టర్ ఎవరైతే ఇస్తున్నారో ప్రభుత్వం నుంచి సక్రమంగా వెళుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ వెళ్ళినప్పుడు ఆ ఖర్చులను జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు పంట వేయడానికి 10,000 ఖర్చు అవుతుంటే మనం 15,000 ఖర్చు పెడితే కుదరదు కదండి, వేరే చోట పెట్టాలి. డబ్బుల్ని జాగ్రత్తగా వినియోగిస్తున్నారా లేదా. అక్రమకరం మీరు చెప్పారు, డీలర్ కూడా వెళ్తున్నది కరెక్టే. డీలర్ను కూడా అవసరమైతే డీలర్షిప్ ఉంటుంది, వాటిది రద్దు చేయొచ్చు, అది కూడా ఉంటుంది. మీరు కరెక్టే, డీలర్షిప్పుల దగ్గర కూడా అవ్వకుండా చూడాలి, ఆ ఖర్చులు తగ్గించాలి. బెనిఫిషియరీస్కి మాత్రం ఎటువంటి కొరత లేకుండా, కొర్రులు అవి లేకుండా వాళ్ళకి వెళ్ళేటట్టు చేయాలి. ఈ ఫెయిర్ షాప్ పెట్టినప్పటి నుంచి కూడా ప్రాబ్లమే. ఏ పథకాన్ని అమలుపరచడం అంత ఈజీ కాదండి. అందులో లోపాలు ఉన్నాయి. లోపాలను సవరించుకుని, ఖర్చులు తగ్గించుకుని లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారా లేదనేది ప్రభుత్వం చూడాలి. ఇది ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రస్తుతం, అవి చెయ్యాలి. అదైతే బాగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే రాజమండ్రి ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలన్నారు చంద్రబాబు నాయుడు గారు, అదే చెప్తున్నారు. సంపద సృష్టి జరగాలి, ఇది జరగాలి, బయట వాళ్ళకి వెళ్ళకూడదనేది ఒకటి పాలసీ ఉంది. అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఒక్కరోజు రాదు. ఓవర్ నైట్ అనేది మనకి సంభవించదు. కానీ వాళ్ళు మాటల వరకే కాకుండా చేతల రూపంలో కూటమి చేస్తే మాత్రం 4 సంవత్సరాలు బాగుంటుంది, తర్వాత కూడా బాగుంటుంది. రైట్. ఇక నెక్స్ట్ కాలర్ వెంకట రామరాజు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వెంకటరామరాజు గారు నమస్తే అండి. ఎంజీ రావు గారు చెప్పండి. నమస్తే అండి. అది ఏమైంది, కొత్త నూతనంగా రేషన్ కార్డులు ఇచ్చారు కదండి.